నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ స్టేషన్. టుడే ఫస్ట్ స్టేషన్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు, నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్, నమస్తే. రైట్, టుడే ఈనాడు తెలంగాణ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఈనాడులో ఒకటే టాప్ వార్త హైలైట్ అవుతుంది. ఆధ్యాత్మికతతో మానవ సేవ రెండింటిని అనుసంధానించిన మహనీయుడు సత్యసాయిబాబా. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే సత్యసాయి బోధన స్ఫూర్తితో సాగుదాం. బాబా శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ నిన్న పుట్టపర్తి జిల్లా అక్కడికి సత్యసాయి మందిరానికి విచ్చేశారు. అలాగే అక్కడ స్మారక నాణ్యం, తపాలా బిళ్ళల ఆవిష్కరించారు. కష్టాలు బాధలకు సత్యసాయి పరిష్కారం చూపారంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. అలాగే బాబా భౌతికంగా మనతో లేకపోయినా ఆయన చూపిన ప్రేమ, సేవాస్ఫూర్తి, అందించిన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని నడిపిస్తున్నాయి. బాబా నడయాడిన పుట్టపర్తి పవిత్ర భూమి, ఇక్కడ ఏదో మహత్తు ఉంది. శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ ప్రధాని మోదీ చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా అక్కడ ప్రధాని మోదీతో పాటు అలాగే సెంట్రల్ మినిస్టర్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్ శర్మ, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, అలాగే ఇక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు పుట్టపర్తి బాబా మందిరానికి విచ్చేశారు. అక్కడ ప్రధానమైనటువంటి నిన్న శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు ఈ వార్తకు సంబంధించి? సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా, ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నవంబర్ 23 ఆయన 1926లో పెట్టారు. ఇప్పుడు సరిగ్గా మన 99 సంవత్సరాలు పూర్తి 100 సంవత్సరాల్లో వస్తుంది ఇవాళ. ఆ రకంగా మరి ప్రధానమంత్రితో సహా ముఖ్యమంత్రి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి మీరన్న శ్రీనివాస వర్మ గారు వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. కిషన్ రెడ్డి గారితో సహా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. నిన్న వారి జ్ఞాపకార్థం సంస్మరణార్థం 100 రూపాయల నాణ్యం విడుదల చేశారు. అట్లాగే 4 రకాల స్టాంపులు విడుదల చేశారు, పోస్టల్ స్టాంపులు విడుదల చేశారు. ఏమంటున్నానంటే మన దేశంలో వ్యక్తి పూజ ఎక్కువ. ఒకనాడు సత్యసాయి బాబా అనేక రకాల వివాదాలు ఎదుర్కొన్నా కూడా చివరికి ఆయన గెలిచింది ఎక్కడ అంటే మానవ ప్రేమను గెలిచిండు. 185 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఆయన భక్తులు ఉన్నారు. ఆయన భగవత్ స్వరూపుడని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఏమంటే మానవుడే మహనీయుడు అని నేను అంటాను. కనుక ఆయన చేసిన సేవలలో విద్య, వైద్యము, అట్లానే మౌలిక వసతుల కల్పన ఇవన్నీ చేశారు. ఒకనాడు పుట్టపర్తి చిన్న కుగ్రామం. ఆ కుగ్రామంలో ఇవాళ విమానాశ్రయం ఉన్నది. ఆ కుగ్రామంలో దానికి వెళ్ళడానికి ఒక రైల్వే స్టేషన్, ధర్మవరం దిగి వెళ్ళేవాళ్ళం గతంలో. ఒక రైల్వే స్టేషన్, స్పెషల్ సత్యసాయి నిలయం అనే రైల్వే స్టేషన్ ఉంది. అట్లాగే అద్భుతమైన హిల్ వ్యూ స్టేడియం ఉంటుంది. నిన్ననే చూసాం మనం, అంటే ఇదివరకే కట్టారు ఎప్పటిదో. అట్లా ఆయన చనిపోయి 14 ఏళ్ళు అయిపోతున్నా. 2011 ఏప్రిల్ 24 చనిపోయారు. చనిపోయి 14 ఏళ్ళు అవుతున్నా కూడా ఆయన స్ఫూర్తి ఇంకా చెదరడం లేదు, ఇంకా పెరుగుతుంది కూడా. ఒక రకంగా చెప్పానంటే మొదట్లో ఆయన కొంచెం మాయలు, మంత్రాలు, లింగాలు తీయడం చేసినా కూడా వాటిని ఎవరు ఒప్పుకోలేరు. ఆ తర్వాత దాని నుంచి వారు ఎదిగి ఎక్కడికి వెళ్ళారంటే మొత్తం ప్రపంచ శాంతి కోసం, ప్రపంచంలో అనేక రకాల మౌలిక వసతుల కోసం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో మంచినీటి సరఫరా కోసం అప్పట్లోనే, ఇప్పుడు పథకాలన్నీ ఇప్పుడు వచ్చినాయి కానీ అప్పట్లోనే మంచినీటి సరఫరా పథకాలకు సత్యసాయి ట్రస్ట్ అనేక సహాయాలు చేసింది. అందుకు మా గజ్వేల్ నియోజకవర్గంలో గీతారెడ్డి గారు మాకు ఎమ్మెల్యే ఉండేవారు. నేను అప్పుడు మా ఊరు సర్పంచ్. అప్పుడు మేమిద్దరం కలిసి వెళ్తే, నేను దేవుడు మాయాన్ని నమ్మను, అయినా సరే వారు ఆదరించి 30 కోట్ల రూపాయలు మా గ్రామానికి, మా పట్టణానికి నీళ్లు ఇవ్వడానికి, వరదరాజపురం దేవస్థానం నుంచి ఇక్కడ దాకా చెరువు నుంచి పైప్ లైన్ వేయడానికి ఆనాడు సర్వీస్ చేశారు. అంటే మాకు నీళ్ల కష్టం ఉన్నప్పుడు కూడా నీళ్ల కష్టం తీర్చిన మహానుభావుడు ఆయన. అందుకని అంటున్నాను కదా, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు అక్కడ పుట్టపర్తిలో. దాంతోపాటు ఒక మంచి విద్యాలయం కట్టారు. అంటే వాటికి కూడా గుండె ఆపరేషన్ల కోసం ఫ్రీ ఆపరేషన్ చేస్తున్నారు. అక్కడ చాలా వరకు జబ్బులకు న్యాయం చేస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలంటున్నారు. ఈ మాయల మంత్రాలు పక్కన పెడదు, కానీ ఆయన చేసిన సేవ స్పష్టంగా సమాజానికి ఉపయోగపడ్డది. ఆయన ఇంకో మాట అన్నాడు, హర్ట్ నెవర్ అన్నాడు. ఎవరిని కూడా హర్ట్ చేయకు, లవ్ ఎవర్, హర్ట్ నెవర్ అన్నారు. అంటే ఇప్పటికీ ప్రేమించు, ఎవరిని ద్వేషించకు, ఎవరిని కూడా మనం బాధించకు అని. అంటే అట్లాంటి మహానుభావుడు చనిపోయి కూడా 14 ఏళ్ళు అవుతున్నా కూడా వారి స్ఫూర్తి ఇంకా నిలబడ్డది. ప్రధానమంత్రులు ఇప్పుడు కొత్త కాదు, గతంలో మనకు చాలా మంది, వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు వచ్చేవాడు, సూర్య భగవంతులు నాటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు నేను 2-3 సార్లు వెళ్ళాను ఒక హేతువాదిగా కొన్ని పరీక్షలు చేయడానికి. కానీ ఆ తర్వాత అర్థం చేసుకుంటే మెల్లమెల్లగా ఆయన అక్కడి నుంచి మారి
ఒక సమాజ సేవకుడిగా ఎదిగారు. అది చాలా గొప్పది అంటున్నారు. సమాజ సేవ కంటే మించిన ధర్మం లేదు, దైవం లేదు అనుకున్నారు. భగవంతుని మీ అందరిలో చూస్తున్నాను అన్నారు. ఆయన మొదట్లో నడుచుకుంటూ దర్శనమిచ్చేవాడు. తర్వాత తుంటి ఒక విరిగిపోవడం వల్ల ఆయన మన వీల్ చైర్ లో కూర్చొని దర్శనమిచ్చేవాడు. అట్లా చాలా సార్లు పొద్దున్నే అక్కడికి వెళ్తే ఒక ప్రశాంతత మాట, ప్రశాంతి దాని పేరే ప్రశాంతి నిలయం. అంటే మన సాయి ఆశ్రమం ఆధ్యాత్మిక నిలయం అని చెప్పి ఒక రకంగా అందరూ భావిస్తారు. అందరూ కూడా చాలా మంది ఫారినర్స్ వచ్చేవాళ్ళు. చాలా మంది ప్రశాంతంగా ఉండడానికి వీలుగా చాలా రూమ్స్ కట్టించారు. మేము కూడా ఒకసారి వెళ్ళినప్పుడు మాకు రూమ్ ఇచ్చి మాకు ఆదరించారు వారు. అట్లా మనం చూస్తే ఏంటంటే ఇవాళ సమాజంలో ఇట్లాంటి వాళ్ళ స్ఫూర్తి ఉండడం వల్ల కొంతవరకు మనిషి జీవితంలో రెండు భీతులు ఉంటాయి. పాప భీతి, సమాజ భీతి. పాప భీతి పడి వాళ్ళు భీతి పడతారు, సమాజ భీతి ఉన్నారు. దేవుడు నమ్మని వాడు కూడా సమాజ భీతి ఉంటుంది. అందరూ బట్టలు ఎందుకు వేసుకున్నాం మనందరం కూడా సమాజం కోసం. అట్లా ఆ రకంగా సమాజ భీతి, పాప భీతి ఉండాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఆదర్శ పురుషులు అంటున్నాను. ఆయన భగవంతుడు కాడ అది తర్వాత సంగతి. ఆదర్శ పురుషులు రావడం, దానివల్ల సమాజానికి ఒక తరాన్ని ప్రభావితం చేశారు. ఒక తరమే కాదు, ఇప్పటికి కూడా 3-4 తరాలు ప్రభావితం చేశారు. ఇంట్లో ఎంగిలి కంచం తీయని వాడు కూడా అక్కడికి వెళ్ళి ఆవు గోసేవ చేసుకున్నారు. ఇంట్లో ఎంగిలి కంచం తీయని వాడు కూడా అక్కడ మొత్తం ప్లేట్లు ఎత్తిపోశారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రధానమైన చాలా వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళితే సిన్సియర్ గా ఆ సేవాభావంతో ముందుకెళ్ళారు. ఆ క్రమశిక్షణ నాకు నచ్చింది. మిగతా విషయాలు పక్కన పెడతాం. ఆ క్రమశిక్షణ ఎటువంటిది అంటే ఎంత పెద్దవాడైనా అక్కడికి పోయిన తర్వాత తాను ఒక మనిషిని, తాను మానవ సేవ చేయాలి, తాను కూడా సర్వీస్ మోటో ఉండాలని చెప్పాను కదా. గోసేవలు పేడెత్తిపోసిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్లు, ఇంజనీర్, రకరకాల వృత్తుల్లో ఉండి చెప్పాను కదా. చిన్న పని కూడా ఇక్కడ వాళ్ళు చేయలేని వాళ్ళు కూడా అక్కడికి పోయిన తర్వాత చేసుకోవడం, ఆ ఆదర్శం మీరు బతకడం కూడా చేశారు. ఇప్పటికీ 1200 సెంటర్లు ఉన్నాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన బోధన వినడానికి. అట్లాగే చాలా చోట్ల మనకు సత్యసాయి కమ్యూనిటీ హాల్ లేకుంటే పూజా కట్టారు. అక్కడ ఇప్పటికి కూడా భజనలు జరుగుతుంటాయి. 23 నవంబర్ నాడు ఆయన జయంతి ఉత్సవం. దానికి ముందుగానే నిన్న మోడీ గారు ప్రారంభించారు. నాణ్యాన్ని విడుదల చేశారు. అట్లానే పోస్టల్ స్టాంప్స్ విడుదల చేశారు. ఇవాళ సాయంత్రము రేపు మన ద్రౌపది ముర్ము, మన రాష్ట్రపతి వారు కూడా వస్తున్నారు. ఈ వరుసగా 3-4 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ వచ్చే సంవత్సరం అంతా, ఈ సంవత్సరం అంతా కూడా ఆ స్ఫూర్తి నిలబెడుతూ కార్యక్రమాలు చేయడం వల్ల మరొకసారి సాయిబాబా ఆశ్రమం కానీ, సత్యసాయిబాబా స్ఫూర్తి కానీ, ఆయన బోధనలు కానీ మరొకసారి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. మంచిది. రైట్. నెక్స్ట్ మావోయిస్టులకు సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పులు 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు టేక్ శంకర్ చనిపోయారు. నంబాల కేశవరావు వద్ద గార్డుగా పనిచేసిన జ్యోతి కూడా ఇందులో ఎన్కౌంటర్లో ఆమె కూడా చనిపోయారు. మరో 5 జగరకొండ ఏరియా కమిటీ సభ్యులు కూడా. టేక్ శంకర్ మినహా 6 ఛత్తీస్గఢ్ వారే. మంగళవారం ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్న బుధవారం ఈ బృందం మొత్తం చిక్కింది. అక్కడ ఎదురుకాల్పుల్లో ఏదైతే ఏపీ గ్రేహౌండ్స్ దళాలు అలాగే మావోయిస్టులకు జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో వీళ్ళు ఎన్కౌంటర్లో ఒక 6 మంది చనిపోయినటువంటి వార్తని మనం చూస్తున్నాం. మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఆ పార్టీలో ఇక క్యాడర్ అంతా తుది దశకు చేరుకుందనేసి కూడా ఇప్పటికే పలువురు చెప్తున్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు అలాగే కేంద్ర హోంశాఖ కూడా చెప్తుంది. ఆపరేషన్ కాగర్ కూడా మరి కొద్ది రోజుల్లో పూర్తవుతుందనేసి కూడా చెప్పుకొస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండా రామ్మోహన్ రావు గారు ఈ వార్త? ఆపరేషన్ కాగర్లో భాగంగా ఎర్రగట్టు గుట్టల నుంచి మొదలుకొని వరుసగా కర్రగట్టు గుట్టల నుంచి మొదలుకొని వరుసగా వాళ్ళను ఛత్తీస్గఢ్ తరిమారు. ఒక రకం ఒకనాడు అబోజ్మాడ్ అడవులు అంటే దాదాపు 7 జిల్లాలు, అది మహారాష్ట్ర, అట్లాగే మనకు ఛత్తీస్గఢ్, తెలంగాణ కొంత, ఏఓబి కొంత. ఇప్పుడు ఏటీసీ అంటున్నారు, ఆంధ్ర తెలంగాణ బార్డర్, ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఏటీఓ బార్డర్ అంటున్నారు. ఇవన్నీ కూడా దాదాపు 100 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల ఏరియా ఉన్నది. అక్కడ ఆ అడవి దుర్భేద్యమైంది. మొన్నటిదాకా అక్కడ తలదాచుకున్నారు. ఒక రకం చెప్పండి, జనతన సర్కార్ నడిపించారు అక్కడ వాళ్ళందరూ కూడా. అంటే సర్కార్ మాట వినేది లేదు, వాళ్ళే సర్కార్ అక్కడ. కానీ మెల్లమెల్లగా తిరుపతి టు పశుపతి అనే కారిడార్, అంటే తిరుపతి నుంచి నేపాల్ వరకు కారిడార్ ఏర్పాటు చేసుకొని ఒకదాని నుంచి ఒకదానికి మారిన సందర్భాలు చూసినాం. మనం మధ్యాహ్నం అడవి ప్రాంతం లేకున్నా కూడా ఇప్పుడు ఇక్కడికే పరిమితం చేయడం, కరిగట్టు గుట్టల నుంచి కేవలం నేను చెప్పిన 6-7 జిల్లాలకు పరిమితం చేయడం. దాంతో వాళ్ళందరూ కూడా ఏఓబి వైపు, అంటే ఆంధ్ర బార్డర్ వైపు రావడం జరిగింది. మారేడుమిల్లి అడవుల్లో వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సరైన ఎన్కౌంటర్ అని పోలీసులు అంటున్నారు, ఫేక్ ఎన్కౌంటర్ అని పవర్ హక్కుల సంఘాలు అంటున్నాయి.
ఈ రెండింటి మధ్యన మొదటి నుంచి కూడా విభేదం ఉన్నది. నేను చాలా సార్లు ఈ ఈనాడు రిపోర్టర్ చేసినప్పుడు ఈ ఎన్కౌంటర్లు రక్త మార్కలు ఆరక ముందే నేను కొన్ని కవర్ చేసిన సందర్భాలు తెలియగానే మేము అప్పుడు సైకిల్ మీద పోయేవాళ్ళం 40 ఏళ్ల క్రితం. అట్లా చూసుకుంటే అప్పుడు ఆ ఎన్కౌంటర్ జరగగానే మనకు స్పష్టంగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కాల్పులు జరిగినాయి తెలిసేది కూడా. ఇటు పక్కన అటు పక్కన మనుషులు కూడా చనిపోయేవాళ్ళు. ఎక్కువ మంది బలం ఎవరి దగ్గర ఉంటే అక్కడ మంది వాళ్ళు తక్కువ మంది చనిపోయేవాళ్ళు, బలం తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. కానీ ఎన్కౌంటర్ల మీద పోలీసులు కట్టుకథలు చెప్పేవాళ్ళు. ప్రతి ఎన్కౌంటర్ ఫేక్ నిజమైన వీళ్ళు అనేవాళ్ళు, ప్రతి ఎన్కౌంటర్ ఫేక్ అని వాళ్ళు అనేవాళ్ళు. మళ్ళీ అదే ఉంది కనుక దాన్ని ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మొద్దని ఒక ప్రశ్నార్థకంగా ప్రజలకు తయారైపోయింది. కానీ మెల్లమెల్లగా ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు మారుతున్న క్రమంలో వాళ్ళు కూడా మారాల్సి ఉండే. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. గన్ను పట్టుకొని ఎవరైనా భద్రతా దళాలు అఫీషియల్ గా వాళ్ళకి మాత్రం గన్ను లైసెన్స్ ఉంటది. కానీ అవి కాకుండా ఎవరైనా వ్యక్తి నిర్మూలన అనే సిద్ధాంతం తప్పు. వ్యక్తి నిర్మూలించడం వల్ల సిద్ధాంతాన్ని నిర్మూలించదు. అదే అంటున్నాను. మావోయిస్టులను అందరినీ చంపినా కూడా ఇవాళ ఉన్న సమాజంలో ఉన్న ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు మారకుండా ఎప్పుడు కూడా ఈ మావోయిజం బతికే ఉంటుంది అంటున్నాడు. వాళ్ళు చెప్పింది అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ మన ఉపాధి కల్పన, అందరికీ మనకు ఉత్పత్తి వనరులు సమానంగా పంచడం కదా. ఇవి కదా వాళ్ళు కోరుకున్నది. వాళ్ళకు బొందలు పెట్టుకోవడానికి బొందరగడ్డ కూడా జాగలేదు. చూస్తున్నాం చనిపోయిన వాళ్ళకు కనీసం వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడున్నారు, ఏ పేదరికంలో ఉంటున్నారు చూస్తున్నాం కదా మనం. కనుక వాళ్ళేమో జీవితం కోసం వాళ్ళు జీవితాన్ని త్యాగం చేశారు, ప్రజల జీవితం కోసం. ఆ ప్రజలు వాళ్ళు ఎంబడి లేరు. అందుకని వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఎవరి కోసం పోరాడుతున్నారో వాళ్ళు ఎంబడి లేనప్పుడు వాళ్ళు పోరాటం వృధా త్యాగాలు అయిపోయింది. ఇటు పక్కన జీతాల కోసం పనిచేసే పోలీసులు ఉన్నారు, కానీ వీళ్ళు జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. ఎందుకంటే యువకులుగా ఉండి పోలీసులుగా వెళ్ళి వందలాది మంది వేలాది మంది పోలీసులు చనిపోయారు. ఇటు పక్క అటు పక్క మానవ హననం జరిగింది. డిఫెన్స్ అఫెన్స్ ఈ పడిపోయారు. అసలు పోరాటం పోయినాయి. కనుక ఇప్పుడు మావోయిస్టులకు మన అందరం విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే మీ అందరూ విలువైన ప్రాణాలు పోగొట్టుకోకండి. మీ విలువైన ప్రాణాలు ప్రజలకు ఉపయోగపడాలి, మీరు సిద్ధాంతం ఉపయోగపడాలి. మీరు ప్రజాస్వామ్య జనజీవనతో కలిసి మీరు అదే ఉద్యమాలు ఇక్కడ చేయండి. ఒకటి మీరు విడిచిపెట్టాల్సింది పార్టీ విడిచిపెట్టాలి. అట్లానే వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం పక్కన పెట్టాలి. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిస్తే మంచి ఓనాడు 52లో ప్రధాన ప్రతిపక్షం దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళు సిపిఐ విడిపోయి సిపిఎంఏలు 100 గ్రూపులు అయిపోయి ఎవరి వారు విడిపోయిన తర్వాత బలం తగ్గింది. కనుక మీరు ప్రజాస్వామ్య జనశ్రమంతో కలవడం వల్ల ప్రజాస్వామిక సమస్యలను ప్రజాస్వామిక రూపాల్లోనే నిరసన వ్యక్తం చేయడం, దాని ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం, వాళ్ళు పని చేయకపోతే మనం ప్రభుత్వాలు రావడం, అదిగా చేయాల్సింది. కనుక దయచేసి ఈ విన్నపాన్ని మన్నించి మీ అందరూ కూడా బయటకు రావాలి. బయటకు వచ్చి అదే మీరు అక్కడెక్కడ అడవులో ఉండి పోరాడడం కాదు, జనంలో ఉండి, అరణ్యంలో కాదు జనారణ్యంలో ఉండి పోరాడితే మీకు మంచి మద్దతు వచ్చే అవకాశం అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా చేస్తే బాగుంటుంది. ఒకనాడు మావోయిస్టులకు భయపడేవాళ్ళు రాజకీయ నాయకులు. చూస్తున్నాం ఇవాళ రాజకీయ నాయకులు దోపిడీ చూస్తున్నాం, అడ్డగోలు దోపిడీ. ఏ అధికారిని పట్టుకున్నా 100 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. మున్సిపల్ అధికారిని పట్టుకున్నా, రెవెన్యూ అధికారిని పట్టుకున్నా, డిపార్ట్మెంట్ చెప్పడం అన్ని డిపార్ట్మెంట్లలో ఇవాళ అందరూ అవినీతి పనులు అనాలి, కానీ చాలా అవినీతి జరుగుతున్నది. ఈ అవినీతి, లంచగొండితనం, పౌర హక్కులు హరించడం, చట్టబద్ధ పాలన లేకపోవడం, వీటన్నిటికి వ్యతిరేకంగా మీరు అడవుల్లో ఉండి పోరాడాల్సింది. అడవుల్లో కాదు, జనజీవన సంస్థలకు వచ్చి పోరాడితే మంచి ఫలితాలు వస్తాయి అంటున్నాను. సరే, దీని మీద కొందరు లొంగిపోయారు, కొందరిని అరెస్ట్ చేశారు. నేను విజయవాడలో, అలాగే మనకు మారేడు మీద, మనకు కాకినాడలో అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కోర్టుకు హాజరుపరచని కోరుతున్నా. ఇంకా కొందరు వారి ఆధీనంలో ఉన్నారు. టెక్ శంకర్ని చంపేశారు. ఇప్పుడు నిన్న 40 ఎన్కౌంటర్ జరిగింది. టెక్ శంకర్ని చంపేశారు. ఆపరేషన్ కంగారు 31 మార్చి దాకా కాదు, ఈ సంవత్సరం ఆఖరి వరకే, డిసెంబర్ 31 కల్లా ముగుస్తుందని మాట అంటున్నారు. అట్లాగే మనకు హిడ్మాను చంపడానికి కూడా హిడ్మా టార్గెట్ పెట్టుకుంది నవంబర్ 30. అంతకు ముందే వీళ్ళు ఎన్కౌంటర్ చంపేశారంటున్నారు. ఏదైనా సరే, ఇది వర్గశత్రు నిర్మూలన అనేది సరైనది కాదు. వర్గశత్రువును వారి సిద్ధాంతాన్ని దెబ్బతీయాలి. ఇప్పుడు పోలీసులైనా మావోయిస్టులైనా ఈ రెండు చేయకుంటే చంపుకోవడం, చచ్చిపోవడం అంటే ఇది వ్యక్తిత్వ హనమే జరుగుతుంది, వ్యక్తి హనమే జరుగుతుంది. రైట్. నెక్స్ట్, అన్నదాతకి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. నిన్నటి రోజున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కమలాపురం నియోజకవర్గం, కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలంలో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి అన్నదాతలతో కలిసి అక్కడ చామంతి పూల సాగును చేస్తున్నటువంటి పిచికారి మొక్కలకు ఏది స్ప్రే చేయాలో అక్కడ వాళ్ళని రైతులను అడిగి తెలుసుకున్నారు. నూతన రైతులు పాత విధానాలను వీడి నూతన ఒరవడితో పంటలు సాగు చేయాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావకు సంబంధించినటువంటి
ఏడాదికి సంబంధించినటువంటి రెండో విడత నిధులను నిన్న 7,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం అన్నదాతల అకౌంట్లో జమ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్తని నిన్న ఇక్కడ ఈనాడులో టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఏం చెప్తారు ఈ వార్త గురించి బండారు రామ్మోహన్ రావు గారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండవ విడత అన్నదాత సుఖీభవ అట్లా కిసాన్ సమ్మాన్ యోజన. కిసాన్ సమ్మాన్ యోజన మొదటి నుంచి కొనసాగుతుంది. 3 విడతలుగా 2,200 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. మొన్నటి మేనిఫెస్టోలో 20,000 మేము ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు వైసీపీ ఏమంటుందంటే 20,000 మీరే ఇస్తున్నారు, ఈ 6,000 కలుపుకొని ఎట్లా ఇస్తారని మాట్లాడుతున్నారు. కానీ నేనేమంటాను, ఎంతో ఇంత రైతుకు దక్కింది లెక్క అంటున్నాను. ఇప్పుడు ఆ వివాదాలకు పోకుండా 6,000 రూపాయలు 5,000 రూపాయల చొప్పున వీళ్ళు కిసాన్ సమ్మాన్ యోజన 2,000 కలిపి 7,000 చొప్పున మొదటి విడత 3,300 కోట్లు, ఇప్పుడు మళ్ళీ 3,300 కోట్లు కలిపి సుమారు 6,700 కోట్ల రూపాయలు ఈ 2 విడతలుగా ఇచ్చినాయని. ఇవి వచ్చే ఇంకొక 3వ విడత వచ్చే మార్చి ఏప్రిల్ 4 నెలలకు ఒకసారి కదా, వచ్చే బడ్జెట్ లోపు బడ్జెట్ తర్వాత మరొక 6,000 రూపాయలు ఇస్తాను నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రైతుకి ఎంత చేసినా తక్కువ అంటున్నారు. అమ్మబోతే ఆనవి కొనబోతే ఎక్కువవి ఉన్నది కనుక ఇవాళ మొందా తుఫాన్ నుంచే బాగా నష్టపోయారు రైతులు. దానికి ఇప్పుడు వేడి నీళ్ళ చన్నీళ్ళు చూడన్నట్టు కొంతలో కొంత మేలు అంటున్నాను. ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్న ఎకరాన్ని బట్టి కాకుండా తెలంగాణలో కదా రైతు బంధు అంటే ఎకరానికి ఇంత ఇచ్చారు. రైతు భరోసా ఇప్పుడు 12,000 అని 2 విడతలు ఎగ్గొట్టారు. అట్లా కాకుండా అన్నంతలో అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టారు కదా, ఇప్పుడు ఏమవుతుందంటే పెట్టని తల్లి పెట్టని ఫలా అనేది పెట్టలేదు అని విమర్శ ఉంటుంది. పెట్టని తల్లి పెట్టకపోయి పెట్టింది అయితే కనీసం సంతృప్తి పడాలి కదా అంటున్నాను. పోయిన సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు, ఆ బాకీ ఉన్నది కదా అని ఒక మాట వైసీపీ వాళ్ళు సన్నాయి నొక్కుతున్నారు. సరే, ప్రతిపక్షం కనుక ఆ విమర్శలు చేస్తారు. నిజంగా కూడా పోయిన సంవత్సరం ఇవ్వరు, ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు, మంచిది అంటున్నాడు. మొత్తం మీద హామీల అమలు మెల్లమెల్లగా మొదలవుతుంది. మొన్న 15th ఆగస్టు నాడు ఉచిత బస్సు కరెక్టా కాదా వివాదం పోయింది. దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం మొదలు పెట్టారు. అట్లాగే కిసాన్ సమ్మాన్ యోజన, అట్లాగే మనకు రైతుకు ఇచ్చే మన అన్నదాత సుఖీభావ పథకం, ఈ రెండిట్లలో డబ్బులు అయితే 7,000 చొప్పున వేశారు. నిన్న 3,300 కోట్లు ఆన్లైన్లో ట్రక్ వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి. రైతుల గురించి కూడా తెలుసుకొని వాళ్ళ కొన్ని పురుగు మందులు ఎట్లా వాడుతున్నారు, ఏ రకంగా పంటలు పండిస్తున్నారు తెలుసుకున్నాను. మంచిది, రైతు గురించి ఎంత చేసినా తక్కువ అంటున్నాను. నిన్నటి కార్యక్రమంలో మరి మరొకసారి రైతులకు మేలే జరిగింది అంటున్నాను. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఏదైతే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం 2021పై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ చేసింది. ఈ వివాదాస్పదమైన వాటిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక కొట్టివేసిన నిబంధనల్ని మళ్ళీ తెచ్చారంటూ కూడా ఒకంత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వార్తని ప్రధానంగా మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాం. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి బండారు రామ్మోహన్ రావు గారు? ఇప్పుడు కూడా ఆ శతకోటి దరిద్రాలకు మనం అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. కోర్టు చేయమన్నది కాకుండా మళ్ళీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నాం. కోర్టు అదే మందలించింది. ఏవైతే నిబంధనలు కొట్టేసినా ఆ నిబంధనలు మరో రూపంలో తీసుకొచ్చారు. ఇది మొదటి నుంచి ఉంటుంది. ప్రభుత్వంలో కార్యనిర్వాహక వాళ్ళు ఏం చేస్తారంటే శంకర్లో వస్తే తీర్థం అవుతుంది కనుక సుప్రీంకోర్టు ఏదైతే వద్దన్నదో అది పక్కన పెట్టినట్టు చేసి మళ్ళీ కొత్తది ఇచ్చిన సందర్భాలు చూస్తాం. మనం గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కొన్ని జరిగింది. పట్టుకున్నారు అంటే ఎట్లా అంటే మనకు మన బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అని ఒకటి వచ్చింది. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏమైంది, బిల్డింగ్ రెగ్యులేషన్ కు ఇది కరెక్ట్ కాదు, మీరు తప్పుడు బిల్డింగ్లకు రెగ్యులేషన్ చేయడం ఏంటి, బిల్డింగ్లకు తప్పు కట్టారు కదా, మరి అటువంటి అక్రమ నిర్మాణాలను ఎట్లా ఉంచుతారు అని ఒక్కసారి అనుమతిస్తున్నా మరొకసారి అనుమతి ఇవ్వమని అప్పటి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్నది. వీళ్ళు ఏం చేశారు, బీపీఎస్ అని పెట్టారు. బీఆర్ఎస్ తీసేసి అంటే ఇది బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ అని. అంటే ఒక రకంగా అదే ఇది, కానీ బీఆర్ఎస్ అనేది లేదు. మీరు చూశారు కదా, మీరు వద్దనేది మేము పెట్టడం లేదని. బిల్డింగ్ రెగ్యులేషన్ పీనలైజేషన్ అన్నది. పీనలైజేషన్ కూడా డబ్బులు కట్టించుకోవడం. ఇప్పుడు చూస్తాం మన ఎల్ఆర్ఎస్ అంటున్నాం. అంటే ఏంది మనకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని ఒకటే వెనుక పేర్లు మార్చి అవే స్కీములు అదే దాన్ని అమలు చేస్తున్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇది అంతే. ట్రిబ్యునల్స్ గురించి వారు ఇచ్చిన తీర్పు ఏదైతుందో ఆ తీర్పును కాల రాస్తూ అవే నిబంధనలతో కొంచెం మార్చి ఇటుపక్క అటుపక్క నెంబర్లు మార్చి చేశారు కనుక నేను సుప్రీంకోర్టు కోపానికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొట్టేసింది కనుక మళ్ళీ మరొకసారి అటువంటి రాకుండా చూసుకునే ప్రయత్నం అధికారులు చేయాలి, రాజకీయ నాయకులు చేయాలి, ప్రభుత్వాలు చేయాలి. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించి నిన్న ఇందిరాగాంధీ పుట్టినరోజు జయంతి సందర్భంగా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్డులోని
ఇందిరా చౌక్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇక పలువురు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మహిళా శక్తికి చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ సాంప్రదాయాలకు అనుగుణంగా రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ మనం ఈనాడు తెలంగాణలో చూస్తున్నాం. ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ కుటుంబం చుట్టే తిరుగుతాయి. సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకేమైనా సరే. చూడండి, అంటే ఆ పేరు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ పేరే పెడుతుంటారు ప్రతి పథకానికి. యాక్చువల్గా ఈ చీరల పంపిణీ పథకం కేసీఆర్ గారు మొదలుపెట్టారు. అప్పుడు విమర్శ కూడా ఎవరు అడగలే, చీరలు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? బతుకమ్మ చీరలు ఇచ్చారు. ఏ పేరు పెట్టలే, కేసీఆర్ అని ఏం పేరు, కేసీఆర్ కిట్ తప్ప ఏం పెట్టలే పేరు మిగతా కూడా. అట్లా చూసుకుంటే ఆనాడు బతుకమ్మ చీరలు బతుకమ్మ పండుగ కట్టుకుంటారు. ఏదో సినిమాలో బ్రహ్మానందం మాట్లాడుతాడు, ఇవాళ దీపావళి, ఇవాళ సంక్రాంతి అని ఎగురుతుంటాడు. అట్లా ఉన్నది పరిస్థితి. బతుకమ్మ చీరలు బతుకమ్మ పండుగ పంచాలి, 2 ఏళ్ళుగా కొట్టారు. తర్వాత క్రిస్మస్ తోఫా మన గిఫ్ట్ అని చెప్పి వాళ్ళకి అప్పుడు 25 డిసెంబర్కి చీరలు పంచేవాడు. అట్లానే మనకు తోఫా అని చెప్పి మన ఇటు పక్కన ముస్లింలకు కూడా రంజాన్ తోఫా అని చెప్పి రంజాన్ పండుగకు చీరలు పంచేవారు. పండుగల సందర్భంగా వాళ్ళకి చీరలు ఇస్తే సంతోషంగా కట్టుకుంటారు. కానీ అప్పుడు ఏమైంది, ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు కొన్ని విమర్శలు ఏమొచ్చినాయంటే ఆ చీరలు నాణ్యత లేవని చెప్పి చాలా మంది పాపమ్మని పాత బట్ట ఇస్తే గోడ చాటుకు పోయి మూరేసుకున్నాడు అని సామెత. అంటే ఏదో మంచో చెడ్డో పాత బట్ట ఇస్తే దాన్ని ఏం చేయాలి, కప్పుకుంటారు అనుకుంటాం. కానీ గోడ చాటుకు పోయి ఎన్ని మూలలు ఉంది అని చూశాడు. అట్లా ఉన్నది పరిస్థితి. అప్పుడు ఏమన్నారు, వాటిని ఆ చీరలు తగలబెట్టారు. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు ఆ చీరలు నాణ్యత లేవు, మాకు ఇస్తే మేము కట్టుకుంటాం అని చెప్పి వాళ్ళ మహిళలకు ప్రేరేపించి కుప్పగా వచ్చి తగలబెట్టే సందర్భం చూసినాం. అట్లా అని చీరలు పనికిరావని చెప్పి చుట్టూ ఏది మన పత్తి చేను చుట్టూ కంచెలు కట్టడం చూసాం, ఉయ్యాలను కట్టుకున్న సంగతి చూసాం పిల్లలకు. అంటే ఇవి పనికిరావని నిరూపించడం చాలా ప్రయత్నాలు అంతకుముందు ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఇతర పక్షాలు చేసినాయి. ఇప్పుడు సరిగ్గా మళ్ళా ఆ 3 పండుగలను తీసేసి ఇందిరమ్మ జయంతి మనకు పండుగ అని చెప్పి నేను చెప్పాను కదా బ్రహ్మానంద ఉదాహరణ, అట్లా ఇందిరాగాంధీ దాని రోజే ఇస్తున్నామని నేను ఇవ్వడం మొదలుపెట్టారు అంతే. దీనికి వెనుక కారణాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా శెట్టి గారు వరదల్లో కొట్టుకపోతుంటే ఎందుకు రక్షిస్తలేదంటే శెట్టి గారికి ఏ ప్రయోజనం లేకుండా కొట్టుకపోరు, అందుకని అందరం విడిచిపెట్టామని ఊరు గ్రామస్తులు అంటారు. ఇది అంతే. ఎందుకంటే రేపు పొద్దున పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కనుక చూడండి, వారి మున్సిపాలిటీలు వస్తలేరు. పంచాయతీ ఎన్నికల కోసం ఇవాళ మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఈ చీరల పంపిణీ మొదలుపెట్టారు. యాక్చువల్గా అనుకోకుండా యాక్చువల్గా తర్వాత అనుకున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహణ కోసం అటు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తుంది, కోర్టు కూడా మెడ మీద కత్తి పెట్టింది. తప్పనిసరిగా పాత రిజర్వేషన్తో ముందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది కనుక ఇప్పుడు గ్రామాలలో మహిళలను ప్రసన్నం చేసుకోకపోతే రేపు కష్టం కదా అని ఇప్పుడు ఈ పథకాన్ని మొదలుపెట్టారు. ఇది రేపు డిసెంబర్ 9 దాకా, అంటే ఇందిరాగాంధీ జయంతి నుంచి మొదలుకొని సోనియా గాంధీ మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ గాంధీ కుటుంబం సోనియా గాంధీ జన్మదినం వరకు డిసెంబర్ 9 ఆ రోజు వరకు ఈ చీరల పంపిణీ కొనసాగుతుంది. అందరికి ఇస్తామన్నారు, అవసరం అందరికి ఇస్తారు. అందులో క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. అందరికి కూడా ఈ పండుగ సందర్భంగా అన్నట్టు ఇందిరాగాంధీ జన్మదినం, సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మొత్తం పూర్తి చేస్తారు. మరి మున్సిపాలిటీల వాళ్ళకి ఎప్పుడు ఇస్తారట? మున్సిపల్ ఎలక్షన్స్ లేవు ఇప్పుడు కనుక మార్చి 1 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 1 నుంచి మొదలుపెట్టి మార్చి 8 దాకా ఇస్తారట. అందుకని చూశారు కదా, ఏ స్వార్థం లేకుండా ఏ ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెడతారు, పథకాలు అమలు కూడా చేస్తారు. దాంట్లో నేను అంటున్నాను ఏంటంటే ఇప్పుడు కూడా అదే విమర్శ వస్తుంది కదా, ఆ చీరలు నాణ్యత లేకుండా ఏం చేస్తారు, మళ్ళీ ఇటు ప్రతిపక్షం అదే పని చేస్తుంది. వీళ్ళు తక్కువ తినలే నగలు పెడతారు, లేకుంటే అవి పనికిరావని అంటారు, లేకపోతే ఎవరికో దానం చేస్తారు, ఇట్లా రకరకాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. కనుక అనవసరంగా చీరలు ఎవరైనా అడిగారు మీరు మమ్మల్ని, ఆ డబ్బుల బదులు వాటి బదులు ఏవైనా నిజంగా మహిళలకు 25,000 వేస్తా అన్నారు, వేయండి. అది కన్నా కనీసం స్కూటీలు కొనిస్తా అన్నారు, అవి ఇవ్వండి. ఇవన్నీ ఏమైందంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని ఆకర్షించే పథకాలు, ప్రజాకర్షక పథకాలు, అనుచిత ఉచితాలు ఇచ్చి ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్ మనీని అప్పుడు కేసీఆర్ తప్పే అంటున్నాను, ఇప్పుడు వీళ్ళు కూడా తప్పే అంటున్నాం. అర్థం చేసుకోవాలి. రైట్. మరో వార్తను చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ చేరుకోబోతున్నారు. 10:45 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకొని 11:30 ఆయన నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు. ఆ తర్వాత కోర్టులో 30 నిమిషాలు టైం కేటాయించిన తర్వాత 12:15కి లోటస్ పాండ్లో పార్టీ ముఖ్య నేతలు అలాగే కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు?
అంటే 6 ఏళ్లుగా ఆయన ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు. నేను ముఖ్యమంత్రిని, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి చాలాసార్లు కోరిండు. అదే ఆ కోర్టు అంగీకరించుకుంటూ వచ్చింది. పదవి పోయింది, ఇంకేం పని ఉంది నీకు అని అంటున్నారు. 16 నెలలు అయిపోయింది కనుక కోర్టులో ఖచ్చితంగా మీరు మీ వ్యక్తిగత హాజరు తప్పనిసరి. ఇప్పటికే కోర్టు మందలిస్తుంది, 4-5 సార్లు కూడా ఆ వారెంట్ ఇష్యూ అని కూడా బెదిరించింది కూడా. కనుక తప్పనిసరి వస్తున్నారు. హైదరాబాద్కు రాక కూడా చాలా రోజులు అయింది. అయితే బెంగళూరు లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు ఆయన. హైదరాబాద్ రాక చాలా రోజులు అయింది. అరగంటకి ఈయన కేటాయించడం కాదు, కోర్టు కేటాయించాలి. కోర్టు అరగంట కూర్చుని పెడుతుందా, గంట కూర్చుని పెడుతుందా, 2 గంటలు కూర్చుని పెడతా, దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ కోర్టులో ఆ కేసు విచారణకు రాగానే హాజరు కావాలి, మనిషి సంతకం పెట్టాలి, వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక చూద్దాం ఏం జరుగుతుంది. తర్వాత లోటస్ పాండ్కి పోతారా? లోటస్ పాండ్ ఇప్పటికే ఆమె చెల్లె, ఆయన చెల్లె షర్మిల ఉంటుంది అందులో. మరి ఈయన కేటాయించిన భాగంలో ఈయన ఉంటారా, కొద్ది రోజులు ఉంటారా, లేకుంటే ఇవాళ మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతారా, కోర్టుకు హాజరైపోయి మళ్ళీ అసలు లోటస్ పాండ్ పోకుండా వెళ్ళిపోతారా? ఇవన్నీ ప్రశ్నార్థకాలు. ఆయన ఏదైనా చేయొచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుంచి బెంగళూరు పోతారా, ఇక్కడ నుంచి మరి మనకు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తారా చెప్పలేం. కనుక మొత్తం మీద ఇవాళ కోర్టు కేసుల్లో ఆయన హైదరాబాద్కి వస్తున్నారు, చాలా రోజుల తర్వాత వస్తున్నారు. ఇది ఒక వార్త అయింది అంటున్నాను. రైట్. నెక్స్ట్ ఇంకో వార్తకు సంబంధించి మాట్లాడుకుందాం. బీహార్కి సంబంధించినటువంటి 10వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాదాపు 2 దశాబ్దాల నుంచి ఆయన బీహార్లో రాజకీయం చేస్తున్నారు. తాజాగా బీహార్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో ఎన్డీఏ విజయకేతనం ఎగురవేసింది. ఏం చెప్తారు ఈ వార్త గురించి? 10వసారి ముఖ్యమంత్రి అంటే మొత్తం 20 సంవత్సరాలు పాలించింది. కానీ ఆయన కూటములు మార్చిన ప్రతిసారి రాజీనామా చేస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే అది ఎట్లా ఉందంటే ఋతుస్రావం లాగా. ఆయన ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతారు, ఋతువులు మారినట్టే. మారి ఏం చేస్తారు, మళ్ళీ అప్పుడు పార్టీ రాజీనామా చేస్తారు. నేను నిక్కచ్చిగా ఉన్న ఈ కూటమితో కలిసినాను. గతంలో తేజస్వి ఉప ముఖ్యమంత్రిగా, ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. మళ్ళీ అప్పుడు యూపీఏ కూటమి నుంచి మారి ఇటుపక్కకు వచ్చిండు. ఇటుపక్క వచ్చి 240 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. కనుక ప్రతి టర్ములో 2 సార్లు కంటే ఎక్కువ సార్లు ప్రమాణ స్వీకారం చేసి చూస్తున్నాం. అంటే మొత్తం 4 టర్ములు, ఇది 5వది అనుకుందాం. 4 టర్ములు ఇప్పటిదాకా చేసాం. 2005 నుంచి 2025 దాకా 5వ టర్ము. అంటే ఖచ్చితంగా 5 ఏళ్లకు 2 సార్లు ప్రమాణ స్వీకారం చేసినట్టు దాకా, ఒకసారి 3 సార్లు కూడా చేసిన సందర్భం కూడా చూసినాం మనం. ఇవన్నీ ఏంటంటే ఆయన ఏమంటారు కప్పగంతులు రాజకీయాలు అంటారు. సరే, మొత్తం మీద మళ్ళీ అనుకోకుండానే మళ్ళీ ఏది టైగర్ తిరిగి వచ్చింది, వాడు మన ప్రచారం చేసుకుంది అదే మొత్తం. ఆయన మొన్నట్లాగా 43 సీట్లకు 45 సీట్లకు పడిపోతే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కాకపోయేవాడు. మనం కూడా అనుకున్నాం, మనం చాలాసార్లు కూడా ఈసారి ముఖ్యమంత్రి కాడేమనుకున్నాం. కానీ 89 సీట్లతో బీజేపీ 101 సీట్లకు పోటీ చేసి 85 సీట్లు 101 సీట్లకి పోటీ చేసి అన్నీ పోటీ చేసి 85 సీట్లు వీళ్ళు గెలుచుకున్నారు. 85 సీట్లు గెలుచుకోక 34 పరిమితం అయితే ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి అయ్యేవారు. సేమ్ అదే ప్రాసెస్ నడుస్తున్నది. ముఖ్యమంత్రిగా 10వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది ఒక గ్రేట్ అంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక రికార్డ్ బ్రేక్ చేసింది. ఒక ముఖ్యమంత్రి 4 టర్ముల తర్వాత మొత్తం కలిసి 10వసారి ప్రమాణ స్వీకారం చేయడం దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద బీహార్లో ఒక 2-3 ఉప ముఖ్యమంత్రులు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మెజార్టీ పూర్తిగా ఇచ్చారు కనుక సమస్య లేదు. గతంలో అత్యవసర మెజార్టీ ఇవ్వడం, 1-2 సీట్లు అటు ఇటుగా ఉండడం ఉండేది. అట్లా కాదు. ప్రజలు కూడా ఏమన్నా సుస్థిర ప్రభుత్వం ఉండాలనుకున్నారు. అన్నిటికంటే 234 స్థానాలు 202 స్థానాలు ఇచ్చారు కూటమికి. కనుక సమస్య లేదు, పటిష్టంగా ఉండేది. అటుపక్క మాత్రం నూకలుకలు నడుస్తున్నాయి. ఎప్పుడు కూడా నూతిలబడ్డోని మీద 100 రాళ్ళు అన్నట్టు మనకు తేజస్వి యాదవ్, ముఖ్యంగా లాలూ ప్రసాద్ కుటుంబంలో వాళ్ళ కూతుళ్ళు తిరగబడ్డారు. ఇటు తేజస్వి యాదవ్ విమర్శిస్తున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళకున్నది. మొత్తం బీహార్లో మాత్రం ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. 5 ఏళ్లు పూర్తిగా మనగలుగుతాం అనుకుంటున్నాను. బీహార్ అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకోవాలనుకుంటాం. ప్రధానమంత్రి మోడీ వెళ్తున్నారు, మన చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారో మనం చెప్పలేం. కానీ మొత్తం మీద నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం గాంధీ స్టేడియంలో జరుగుతుంది. మంచిది. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.